నమస్తే అండి. నేను మీ రవీందర్ రాజు. గరుడ ఆక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్ సెంటర్, సుచిత్ర, హైదరాబాద్. ఇవాళ మనము గ్యాస్ ఎసిడిటీ గురించినటువంటి టాపిక్ మాట్లాడుకుందాం. గ్యాస్ ఎసిడిటీ అన్నది సర్వసాధారణమైనటువంటి సమస్యగా మారిపోయింది. ఇంతకుముందు ఉదయం లేవగానే మన యొక్క ఆహారపు అలవాట్లలో చద్దన్నం గానీ, లేకుంటే రైస్ మాత్రమే తిని వెళ్ళేటటువంటి పద్ధతులు మనలో ఉండేటివి. కానీ ఏమైందంటే, ఈ యొక్క ఆధునిక జీవన విధానంలో ప్రతి ఇంట్లో గూడాను బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ చేయడం తప్పని నేను చెప్పట్లేదు. కానీ బ్రేక్‌ఫాస్ట్‌లో మనం తీసుకుంటున్నటువంటి ఆహారం ఏంటి అన్నది ఒకసారి చెక్ చేద్దాం. మీరు తీసుకుంటున్నటువంటి బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ ఉంటది, దోస ఉంటది. రాత్రి నానబెట్టినటువంటి పిండిని ఉదయము మనం పిండిగా చేసుకొని, అది వేయడం జరుగుతుంది. అంటే దాన్ని ఫర్మెంటెడ్ ఫుడ్ అని చెప్పేసి చెప్తాము. ఫర్మెంటెడ్ ఫుడ్ వల్ల ఏం జరుగుతుందంటే, మనం తీసుకున్న తర్వాత ఫర్మెంటెడ్ ఫుడ్‌ను కుక్ చేసుకొని తీసుకున్న తర్వాత లోపటికెళ్ళిన తర్వాత యాసిడ్‌ని క్రియేట్ చేస్తుంది. సో, ఇది ఆల్రెడీ ఫర్మెంట్ అయింది. లోపటి నుంచెళ్ళి బుడగలొస్తుంటాయి. తిన్న తర్వాత కూడా అదే విధంగా గ్యాస్ అన్నది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఒక 20 సంవత్సరాల క్రితం లేనటువంటి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఇప్పుడే ఎందుకు పెరిగిందంటే, మనం ఆహారం మారిపోయింది పూర్తిగా. దాంతో పాటు ఏ కొంచెం హాలిడే దొరికినా, ఏ కొంచెం ఫంక్షన్ దొరికినా గూడాను ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ అన్నది మనం బాగా తీసుకుంటున్నాం. బిర్యానీ గావచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో దొరికేటటువంటి ఫుడ్స్ గావచ్చు, ఎక్కువగా తీసుకుంటున్నారు. దీని ద్వారా ఏం జరుగుతది? పొట్ట ఎంతైతే యాసిడ్ కంటెంట్ ఉండాలనో అంతకు మించినటువంటి యాసిడ్‌ని రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. సో, ఈ విధంగా ఎక్సెస్ యాసిడ్ సిక్రీట్ చేయాల్సిన అవసరం ఉన్న ఆహారాలు మనం తీసుకుంటున్నాము. పొట్టకు సూతనింగ్ ఇచ్చేటటువంటి ఆహారాలు మనం తీసుకోవట్లేదు. కాబట్టే యాసిడ్ ప్రాబ్లమ్ అన్నది యాసిడిటీ తర్వాత గ్యాస్ట్రిక్ అన్నది సర్వసాధారణమైనటువంటి సమస్యగా మారిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మరి దీనికి? మొట్టమొదటిగా మన యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. ఆహారాన్ని కొంచెం చేంజ్ చేయాలి. దాని తర్వాత యాక్యుప్రెషర్‌లో దీనికి అద్భుతమైనటువంటి వైద్య విధానం ఉంది. మీరు చాలా తొందరగా వితిన్ 1 వీక్, 10 డేస్ లోపటనే గ్యాస్ ఎసిడిటీ నుంచెళ్ళి పూర్తిగా రిలీజ్ కావచ్చు. ముందుగా మనం యాక్యుప్రెషర్ పాయింట్స్ చూద్దాం. యాక్యుప్రెషర్ పాయింట్స్‌లలో ముఖ్యంగా అరచేతిలో మనం చూసినట్టయితే ఇక్కడ ఏదైతే లైన్ మనం చూస్తున్నామో, ఈ యొక్క లైన్‌కు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో, ఈ లైను అండ్ ఈ యొక్క వేలు, బొటన వేలుకి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో, ఇది చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి పాయింట్. దీంట్లో ఏం లేదు, బొటనవేలు తీసుకోవాలి. ఈ పాయింట్‌లో చెయ్యి పెట్టి ఈ విధంగా ప్రెషర్ చేయాలి. ఏ వేలైనా పర్లేదు. ప్రెషర్ చేస్తే ఎవరికైతే ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటుందో వాళ్ళకి ఇక్కడ ఖచ్చితంగా పెయిన్ వస్తుంది. మీరు ఇక్కడ నొక్కి చూసుకోండి, ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు. మీకు ఇక్కడ పెయిన్ వచ్చింది అంటే మీకు గ్యాస్ట్రిక్ ఎఫెక్ట్ ఉన్నట్టు లెక్క. ఎవరికైతే ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటుందో ఆ గ్యాస్ ఎక్కడన్నా దాని ఎఫెక్ట్ చూయించొచ్చు. ఎక్కడైనా చూయించొచ్చు అంటే అది జాయింట్స్‌లోకి వెళ్ళిందంటే గ్యాస్ట్రిక్ ఎఫెక్టు జాయింట్ పెయిన్స్ వస్తాయి. దాని తర్వాత అది హెడ్‌లోకి వెళ్ళిందంటే మైగ్రేన్ హెడేకు లేదా సైడ్ గానీ లేదా సెంటర్ గానీ టాప్‌లో గానీ దాని యొక్క ఎఫెక్ట్ చూయిస్తుంది. అదే మీకు చెస్ట్‌లోకి ఇట్ట గ్యాస్ తన్నిందంటే మీకేమనిపిస్తది? చెస్ట్ పెయిన్ అనిపిస్తది. చెస్ట్ హెవీ అనిపిస్తది. ఒక్కొక్కసారి అనిపిస్తది ఇది హార్ట్ అటాక్ వచ్చిందేమో అన్నంత భయంకరంగా ఉంటది. కాబట్టి బాడీలో పెయిన్స్, వాతము ద్వారా ఏవైతే పెయిన్స్ వస్తున్నాయో దానికి కారణం ఏంటంటే గ్యాస్. ఈ గాలి ఎక్కడి నుంచి తయారవుతుంది? ఎక్కడ పుడుతుంది అంటే పొట్టలోనే తయారవుతుంది. మనం తీసుకున్నటువంటి ఈ ఆహారాల ద్వారా తయారవుతుంది. కాబట్టి మనం ఆహారాన్ని ముందు చేంజ్ చేయండి. ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న వాళ్ళు ఈ చిన్న చిట్కాని మీరు ఫాలో కండి. అద్భుతంగా ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గుతుంది. మళ్ళొకసారి చూపిస్తున్నాను ఈ పాయింటు. ఈ పాయింట్‌ని ప్రెస్ చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుంది. దీంతో పాటు మీకు కలర్ థెరపీ లోపట ఏ విధంగా మనము గ్యాస్ట్రిక్, ఎసిడిటీ ప్రాబ్లమ్ తగ్గించొచ్చో చూపిస్తాను నేను. మామూలుగా కలర్ థెరపీలో బ్లాక్ స్కెచ్ పెన్ వాడుతున్నాం దీంట్లో. యాసిడ్ అన్నది ఎక్సెస్ కండిషను. యాసిడ్స్‌ను తగ్గించడానికి మనము బ్లాక్ పెన్‌ని మనం యూజ్ చేస్తాం. ఈ యొక్క ఇండెక్స్ ఫింగర్, సింగిల్ ఫింగర్ తీసుకోండి. సింగిల్ ఫింగర్‌లో నేను మీకు డ్రా చేసి చూపిస్తాను. అక్కడ జస్ట్ బ్లాక్ డాట్ పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్‌లో చూడండి మీరు ఎంత బాగా మీకు పొట్ట చల్లబడుతుందో మీకే అర్థమైపోతుంది. సో, అసిడిటీని తగ్గించడానికి ఈ యొక్క కలర్ థెరపీ చాలా ఇన్‌స్టంట్‌గా, ఇమ్మీడియేట్‌గా రిలీజ్ తీసుకొస్తుంది. ఒకసారి చూడండి.
ఇంతే. ఈ ఈ యొక్క ఏరియా లోపట, ఇప్పుడు నేను ఏదైతే ఏరియా చూపిస్తున్నానో ఈ ఏరియా లోపట జస్ట్ బ్లాక్ పెన్‌తోని ప్రెషర్ చేయండి. లేదా ఒక ప్లాస్టర్ తీసుకొని మెంతులు గానీ, ఒక 2 బఠానీ గింజలు గానీ, మనం ఇక్కడ నేచురల్ ఫుడ్సే వాడుతున్నాము. ఇది బఠానీ గింజ, ఇది తెల్ల బఠానీలే వాడాలి దీంట్లో. దీంట్లో వేరే గ్రీన్ కలర్ బఠానీ కూడా దొరుకుతుంది. కానీ అది యూజ్ చేయకూడదు. ఓన్లీ వైట్ కలర్ బఠానీ మాత్రమే యూజ్ చేయాలి. ఈ విధంగా 1 లేదా 2 బఠానీ గింజలు తీసుకొని ఈ యొక్క ప్లేస్ లోపట మనం అతికిచ్చినట్టయితే, అతికిచ్చి దీన్ని ప్రెషర్ చేయడం ద్వారా పొట్టలోంచి మీకు మొత్తం గ్యాస్ అంతా బయటికెళ్ళిపోతది. బర్బ్స్ వచ్చేస్తాయి. కంప్లీట్‌గా క్లియర్ అయిపోతది. యాసిడ్ పూర్తిగా క్లియర్ అయితది. పొట్ట ఏదైతే అసిడిటీ వల్ల ఉబ్బరంగా, హెవీగా ఉండి దాని యొక్క ఎఫెక్ట్ చెస్ట్ మీద తంతుందో అది కంప్లీట్‌గా మీరు చూడండి, ఒక హాఫ్ అన్ అవర్‌లో పొట్ట మొత్తం తేలికైపోతది. పొట్ట హెవీనెస్ ఎత్తుగా ఏదైతే కనిపిస్తుందో, ఉబ్బరంగా కనిపిస్తుందో అది కాస్త డౌన్ అయిపోతుంది. సో, ఈ పాయింటు, తర్వాత ఈ పాయింట్, ఈ 2 పాయింట్స్ యూజ్ చేయడం ద్వారా అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నుంచెళ్ళి తక్షణమే మీరు రిలీజ్ కావడం జరుగుతుంది. దీంతో పాటు ఆహారంలో ఒక చిన్న మార్పు చెప్తాను నేను. మీరు ఉదయం పూట ఫస్ట్ ఫుడ్‌లో ఒక కీరా దోసకాయని, ఒక కీరా దోసకాయలు ఒక 5, 6 స్లాసెస్ గానీ, లేదా ఒక 1 కీరా గానీ మీరు ఎంప్టీ స్టమక్‌లో తీసుకున్నట్టయితే, ఈ యొక్క చికిత్స చేసుకుంటూ కీరాని ప్రతిరోజు ఎంప్టీ స్టమక్‌లో కొన్ని స్లైసెస్ గానీ, లేదా ఒక పూర్తి కీరా దోసకాయని పూర్తిగా గానీ తినేసినా గానీ మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఏర్పడుతుంది. ఫర్దర్‌గా ఇది అల్సర్‌గా కన్వర్ట్ కాకుండా మీరు ఆపగలుగుతారు. ఎందుకంటే కీరాలో ఆల్కలైన్ ఫుడ్, యాసిడ్‌ని కన్జ్యూమ్ చేయడానికి ఆల్కలైన్ అనేది చాలా అవసరం ఉంటుంది మన బాడీకి. సో, కీరా అనేది ద బెస్ట్ ఆల్కలైన్ ఫుడ్. అది మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా యాసిడిటీ నుంచెళ్ళి